హలో అండి. మా కృష్ణా ఘాట్ చూసిన తర్వాత ఎవరికైనా సరే వెంటనే దిగి స్నానం చేయాలని అనిపిస్తుంది. మా పెద్దమ్మ, వదిన వాళ్ళు వచ్చేటప్పుడు 2 డేస్ కూడా కంటిన్యూస్ వచ్చాము. ఈ కృష్ణా రివర్‌లోనే చాలా టైం స్పెండ్ చేశాము. వాటర్‌లో ఉంటే అస్సలు టైమే తెలీదు కదండీ! ఉన్నంతసేపు చిన్న పిల్లల్లా చాలా సేపు ఆడుకున్నాము. నేను, మా వదిన అయితే చాలా బాగా స్విమ్ చేశాము బెల్ట్ పెట్టుకొని. ఇంకా మా పెద్దమ్మ గారైతే అసలు బెల్ట్ లేకుండానే స్విమ్ చేశారండి. ఆమె అయితే స్విమ్మింగ్‌లో ఎక్స్‌పర్ట్ అనమాట. అంత బాగా స్విమ్ చేశారు. మార్నింగ్ ఫుల్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసొచ్చామండి. ఇంకా తిన్నది అరిగేంత వరకు కూడా స్విమ్ చేస్తూనే ఉన్నాం. మేము ఇంటికి వెళ్ళేసరికి లంచ్ టైమ్ అయితే అదేంటో మరి ఘాట్ దగ్గరలోనే ఉన్నా సరే ఎప్పుడు కూడా సింగిల్‌గా వచ్చి ఇలా అయితే స్నానం చేయం. ఇంటికి ఎవరన్నా వచ్చినా సరే ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో పాటు కలిసి ఇలా స్నానం చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మా పెద్దమ్మ, వదిన వాళ్ళకైతే మా అట్మాస్ఫియర్ అంతా బాగా నచ్చేసిందంటండి. ఇలా రోజు కృష్ణా ఘాట్‌కొచ్చి స్నానాలు చేసి ఎంజాయ్ చేయటం వాళ్ళకి బాగా నచ్చింది. మనతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదుగా మరి. అందుకనే నా వీడియో చూసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.